సత్య, నీ అందం నీకు ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా? దట్ ఐఎమ్ బ్యూటిఫుల్ అని నాకు ఎప్పుడు అనిపించదు. అంటే బేసిక్ ఎవరైనా ఒక 2 నిమిషాలు స్టేర్ చేస్తున్నారు కొమ్ము బాగాలేదని స్టేర్ చేస్తున్నారు ఇల్లు నాకు ఫీలింగ్ వస్తుంది. అందంగా ఉండే వాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళు జెల్సీగా ఫీల్ అవ్వడం, లేదా అమ్మాయి ఉంటే నేను చేయను అనడం, ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. అలాంటివి ఏదైనా మీ వరకు వచ్చిందా? నేనుంటే చేయనని చెప్పారు. అన్నపూర్ణలో ఉన్నాను, మేకప్ రూమ్కి వెళ్ళి మేకప్ వేసుకుంటున్నా, నా బ్యాగ్ తీసి బయటపడేశారు. ఎవరితో పడితే వాళ్ళతో రూమ్ ఎందుకు షేర్ చేసుకుంటా నేను? ఏంటి నీతో వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? ఏం లేవు నాకు తెలీదు. నువ్వు అప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యావు? నేను ఒకటే అన్నా, మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి, బాగుపడతారన్నా. అరే సత్య, ఇప్పుడు ఆ అమ్మాయి ఉందా? తర్వాత అమ్మని బ్యాన్ చేశారు. అదే చెప్తున్నా, కర్మ అనేది ఒకటి ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. బట్ మధ్యలో అయితే బ్యాన్ చేశారు కదా. ఆ కర్మ అనేది తగిలింది కదా. వీఆర్ హ్యూమన్స్, మనుషులు. మీరు ఆర్టిస్ట్ అయితే ఏంటి, యూ మైట్ బి అ టాప్ ఆర్టిస్ట్, లేదా నీకు ఒక హిట్ పడిందో లేదంటే మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వరు. కానీ మళ్ళీ కెమెరా ముందుకు రాగానే ఫుల్ యాక్ట్ చేస్తారు. మనుషుల్ని ట్రీట్ చేయండి. మీరు ఆర్టిస్ట్ అయితే ఏంటి? ఈ ఫేమ్ ఇదంతా ఎక్కువ రోజులు ఉంటుంది అనుకుంటున్నారా? అది పోయిన తర్వాత ఎవ్వడు ఉండడు నీ దగ్గర. ఇప్పుడు నువ్వు కొంచెం ఇంత చిన్న వాటికి నువ్వు నేను తోపు అన్న ఫీలింగ్ లో ఉంటే తర్వాత ఉండదు అదంతా. నీ ప్లేస్ లో ఇంకొకరు రీప్లేస్ చేస్తారు ఫర్ షూర్. నువ్వు పేర్లు చెప్పకుండా వార్నింగ్ ఇవ్వాలంటే ఏం ఇస్తారు? ఆడపిల్ల ఉసురు తగులుతుంది అని నువ్వు విన్నావా? అది ఆడపిల్లనే కాదు, మగపిల్లల ఉసురు కూడా తగులుతుంది. పాపం అమ్మాయిలు అంటే సెన్సిటివ్ ఉంటారు. అబ్బాయిలు పాపం బయటకు కూడా ఏడవలేకుండా ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి అబ్బాయిలకి. నేను ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అందరికి దండం పెట్టా. ఎట్లా చేస్తున్నారు అబ్బా మీరందరూ? ఒక ఫ్యామిలీని పోషించడం నిజంగా ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. ఫాదర్స్ ఎంత కష్టపడతారు, అబ్బాయిలకి ఎంత హెక్టిక్ ఉంటుంది. బయట ఉద్యోగం చేయాలి, ఇంట్లో అమ్మ నాన్నని చూసుకోవాలి, ఆ మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. అమ్మ బాబోయ్, అసలు అబ్బాయిలు గ్రేట్ అబ్బా. నిజంగా గ్రేట్. అబ్బాయిలు అమ్మాయిలతో ఒక ప్రెషర్ ఉంటుంది కానీ అబ్బాయిలకి ఈ ప్రెషర్ తో పాటు ఇంకా అడిషనల్. అమ్మాయిలు ఓకే అనుకుంటేనే ఆ బాధ్యత తీసుకోవాలి. అవును, కానీ అబ్బాయిలు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. కొత్తగా మన ఫీల్డ్ కి వచ్చే అమ్మాయిలకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? డూ వాట్ యు లవ్. అది ఇండస్ట్రీ కావచ్చు లేదా వేరే ప్రొఫెషన్ అవ్వచ్చు, మీకు నచ్చింది చేయండి అంతే. నచ్చింది చేయండి, స్ట్రాంగ్ గా ఉండండి. పక్క స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే చాలా ఫేస్ చేస్తాం కాబట్టి. అమ్మాయిలు లవ్ లో మోసపోకూడదు అంటే అమ్మాయిలు ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి? లవ్ లో మోసపోకూడదంటే ప్రేమించకూడదు, ప్రేమించకండి. ప్రేమించకుండా ఉండలేం కదా అమ్మాయిలు. అమ్మాయిలు అంటేనే ప్రేమలో పడతాం. ప్రతి అమ్మాయి ప్రేమలో పడాల్సిందే. కుక్కల్ని లవ్ చేయండి, మీ అమ్మా నాన్నని లవ్ చేయండి. అమ్మాయిలు వద్దు, ఇవన్నీ టైం వేస్ట్ వ్యాపారాలు. అంతేనా? చేస్తే డైరెక్ట్ పెళ్లి చేసుకోండి, లవ్ చేసి డిప్రెషన్కి వెళ్ళకండి. పెళ్లి చేసుకొని లవ్ చేయండి, కానీ లవ్ చేసి ఎందుకు? సోషల్ మీడియా మీద నీ ఒపీనియన్ ఏంటి సత్య? ఈ మధ్య చాలా నెగిటివిటీ వచ్చేస్తుంది సోషల్ మీడియా వల్ల. అంటే పీపుల్ స్టార్టెడ్ అబ్యూజింగ్ పబ్లిక్ గా. అంటే ఇంకా వాళ్ళకి రైట్స్ వచ్చేసాయి అన్ని. ఎవరిచ్చారు రైట్స్? ఒక లైన్ ఉంటుంది, యూ డెంట్ లైక్ ఇట్, సే యూ డెంట్ లైక్ ఇట్. బట్ ఒక ఫేక్ అకౌంట్ పెట్టుకొని నీ ఒరిజినల్ ఫేస్ చూపించకుండా, ఇట్ ఇస్ వెరీ వెరీ రాంగ్. నెగిటివిటీ ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో. తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దానివల్ల ఎంతమంది మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళకి తెలియదు. యూ డోంట్ నో వాట్ ద అదర్ పర్సన్ ఇస్ గోయింగ్ త్రూ ఇన్ దర్ లైఫ్. నీ సంతోషం కోసం ఒక పర్సన్ ని మెంటల్ గా హెరాస్ చేయడం ఇస్ రాంగ్. మొత్తానికైతే ఇలాంటి కామెంట్లు అట్లా ఇట్లా చేసి అమ్మాయిల్ని అట్లా ఇబ్బంది పెట్టొద్దు, అబ్బాయిల్ని కూడా పాపం అమ్మాయిలు ఇబ్బంది పెడుతున్నారు. అట్లా పెట్టొద్దు అని చెప్తారు. ఇట్లా డబ్బుల కోసం వాడుకునే అమ్మాయిలు బేసిక్ గా అలాంటి వాళ్ళకి జీవితాలు బాగున్నాయి తెలుసా? డబ్బుల కోసమే వాడుకునే అమ్మాయిలు జీవితాలు బాగున్నాయి, వాళ్ళే ప్రశాంతంగా సుఖంగా ఉన్నారు. కానీ అబ్బాయిలు ఉసురు అమ్మాయిలకి తగలదంటావా? ఎందుకు తగులుతుంది. అబ్బాయిలు ఏం చేశారు? ఎప్పుడు ఆడపిల్లలు ఉసురే తగులుతుందా? అబ్బాయిలకి ఫీలింగ్స్ ఉండవా? అబ్బాయిలు మిమ్మల్ని మోసం చేసిన అమ్మాయిలకి మీ ఉసురు తగలాలి ఖచ్చితంగా. నీకు విషయం చెప్పిన, అబ్బాయిలు బేసిక్ గా ఏడవరు కానీ ఏడిస్తే పక్కా తగులుతుంది. అబ్బాయిలు యూజువల్లీ దే ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్, బట్ సడన్ గా అవుట్ బర్స్ట్ అవుతారు. నాకు పాపం, నా అబ్బాయిలు ఏడిస్తే చూడలేని పాపం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది కదా. అబ్బాయిలు ఏడిస్తే తట్టుకోలేము అమ్మాయిలు కదా. సో ఫైనల్ గా థ్యాంక్ యూ సో మచ్ సత్య. ఇంత క్యూట్ ఫేస్ వేసుకొని ఇంత క్యూట్ గా, మా సత్యకి కొన్ని తెలుసు కొన్ని తెలియవు. ఏదైనా తప్పుగా మాట్లాడితే ఆ క్యూట్ బేబీని మీరు క్షమించండి. అంటే నాకు కూడా కొన్ని తెలియవు, ఏదైనా తప్పుగా అనుకుని ఉంటే క్షమించండి. మనం ఎంత మాట్లాడినా వేలెత్తి చూపించే వాళ్ళు పక్కా ఉంటారు. సో నీకు ఎలా అనిపించింది సత్యకి TikToks కి? వెరీ నైస్, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ వర్ష ఫర్ ఇన్వైటింగ్. నాదే కాదు, మా బిగ్ టీవీ వాళ్ళు కూడా మా సత్యాన్ని తీసుకురావాలని మేము వెయిట్ చేసాము. సత్యకి డేట్స్ లేవు, ఇన్ని రోజులు పట్టింది. తను కొంచెం బిజీగా, తన హెల్త్ బాగా ఉండింది. సో అందుకే. సో నీ ఫ్రెండ్స్ కి, నీ ఫ్యాన్స్ కి, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు. సరాంగే. అరే కొరియన్స్ కాదురా వీళ్ళు, తెలుగోళ్ళు. తెలుసు, ఐ లవ్ యూ అని చెప్పాను కొరియాలో. అంతేనా? అంతే. థ్యాంక్ యూ
సత్య నువ్వు అనుకున్నది అంతా మంచి జరగాలి. అమ్మకి హెల్త్ చాలా బాగుంటుంది, ఇయర్ లో మొత్తం క్లియర్ అవుతుంది. డాడీకి మమ్మీకి నచ్చేలా నీకు ఒక మంచి అబ్బాయి రావాలి, పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మమ్మీ డాడీని కూడా తనే చూసుకోవాలి. హా, అది ఓకే కదా. అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్యూటీ బంగారం, గాడ్ బ్లెస్ యూ. Thank you. బాబా.